మా వివాహ ప్రయాణం నవంబర్ 22వ తారీఖు 42 సంవత్సరాలు ముగించుకొని 43లో ఎంటర్ అయ్యాం. అప్పటి వరకు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. నా యొక్క భక్తి జీవితాన్ని చూసి మా పక్క లైన్లో ఉండేవారు సంజీవరెడ్డి నగర్లో. మా భక్తి జీవితాన్ని చూసి మొదటిగా వారి తల్లిగారు రావటం, వివాహానికి ఇవ్వమని అడగటం, తర్వాత 11 మాసాలు మేము ప్రేయర్లో పెట్టడం, ప్రభు 7 రకాల కన్ఫర్మేషన్ ఈ వివాహానికి దేవుడు ఇవ్వటం జరిగింది. 7 రకాల కన్ఫర్మేషన్ తర్వాత ఈ వివాహానికి నేను నా తల్లిగారు ఒప్పుకోవటం జరిగింది. మేము కాపు కన్వర్ట్స్, ఎవరైనా కాపుల అబ్బాయి ఉంటే పెళ్లి చేసుకోవాలి, అప్పుడే మేము వస్తామన్నారు మా బంధువులంతా. అందుకు 11 మాసాలు వెయిట్ చేయటం అయింది. చివరికి ఒక కంక్లూజన్కి వచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా భక్తి గలవారు దొరికితే చాలు. వారి అందాన్ని చూడలేదు, వారిదేది చూడలేదు, కేవలం ఒక సేవకుని కుమారుడు. ఎందుకంటే భక్తిలో మేము పెరుగుతున్నాం కనుక ఒక సేవకుని కుమారుడు అని చూసాం. కానీ మా అత్తగారు, నా కొడుకు బ్రేక్ ఇన్స్పెక్టర్, నా కొడుకు చాలా జీతం ఉంది, నువ్వు చేసుకోవాలని చెప్తా ఉండేది వచ్చి మా ఇంటికి. మీరు చెప్తే కాదమ్మా, ప్రభు చెప్పాలి, ప్రభు చెప్తే చేసుకుంటాం అని 11 మాసాలు ప్రేయర్లో పెట్టిన తర్వాత ప్రభు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వివాహం జరిగింది.